మనోళ్ళు మామూలు రోజులనే సరదాకే మందును మంచినీళ్ళ లెక్క దాగి ఊగుతుంటారు. ఇక న్యూ ఇయర్ అంటే ఊకుంటారా? ఉఫ్ఫుమని ఊది అవతల పడేసి రికార్డులను కడుపులనే మహా సముద్రాలుగా చేసి బాటిల్ల పోత పోసిర్రు. ఈసారి కూడా మనోళ్ళ రికార్డులను మనోళ్ళే బ్రేక్ చేసుకొని తాగుట్ల మనకు మనమే పోటీ, మనకొవ్వరు లేరు సాటి అని ఆల్ టైం రికార్డు కొట్టిరు. ఈ 3 రోజుల 4,76,000 లిక్కర్ కేసులు అమ్ముడు పోయినాయట. 6,31,000 బీర్ కీసలు పోతం పెట్టిరట. ఇక ఇట్లా 31 రోజు ఒక్కనాడే 313 కోట్ల మందు ఆఫా వేసిరంటే మనోళ్ళ దూపెట్లున్నదో చూడుర్రిగా. మందును మహోద్యం లెక్కనే తాగిర్రు మనోళ్ళు. డిసెంబర్లోనే డిచ్ అయ్యేటట్టు పోసిరంటే ఇక 31 నైట్ తాట తీసిర్రు. బాటిలను లక్కీ డ్రాప్ కూడా మిగలకుండా ఖాళీ చేసి పడేసిర్రు. మందుతోటి కడుపులో మిచంగు తుఫాన్ పుట్టిచ్చిర్రు. తెలంగాణలో ఈ మూడొద్దులనే ఏం తక్కువ 625 కోట్ల మంది అమ్ముడు పోయింది. 31 నైట్ 12 గంటల వరకు వైన్స్ బార్లకు 1 గంట వరకు కుల్లబెట్టిరు కదా. ఇక తాగోతలు తైతక్కలాడిర్రు. డిసెంబర్ 28 నాడు 133 కోట్ల మంది అమ్ముడు పోతే 29 నాడు 179 కోట్లు, 31 నాడు ఏక్దం 313 కోట్ల రూపాయల సరుకును లోపటేసిర్రు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ మందు లెక్కలు ఇంటుంటుంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి కదా. మరి ఒక్కనాడే 313 కోట్ల రూపాయల మందు తాగిరంటే మాటలా మరొకట. ఒక్కొక్కరు మందుల్నే పండి బొరినట్టు అనిపిస్తుంది. ఇక సుఖముచ్చట చెప్పుకున్నప్పుడు ముఖముచ్చట చెప్పుకోకుంటే ఎట్లా? ముక్కల సేల్స్ కూడా గట్లనే ఉన్నాయి. నిన్న ఒక్కనాడే హైదరాబాద్లో 4.5 లక్షల కిలోల చికెన్ అమ్ముడు పోయిందట. ఇక మటన్ కూడా గంతే. 25,000 నుంచి 30,000 కింటాలు కొనుక్కపోయారట. చూడుర్రి, ప్రతిసారి కొత్త ఏడాది సంబరాలలో మన తెలంగాణలో రికార్డులు మన తెలంగాణలో బ్రేక్ చేసుకుంటున్నారు. మనకు మనమే సాటి, మనకొవ్వరు లేరు పోటీ అన్నట్టు తాగుట్లో కూడా మనదే అప్పర్ హ్యాండ్ అని నిరూపిస్తున్నాం. తెలంగాణలో అంటారా బాబు, ఏమంటారు?